హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం ఇలంబరి చపాతీ తయారు చేసుకుందాం. చాలా టేస్టీ అండి, జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యితో తేనెతో. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. లిటిల్ కిచెన్లోకి తయారు చేసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకోండి. గోధుమ పిండి ఒక బౌల్ వేసుకోండి. చిటికెడు సాల్ట్, కొద్దిగా ఆయిల్. పిండికి ఈ ఆయిల్ అంతా బాగా పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఇలా అయితే చూసుకోండి, ఇలా ముద్ద అవ్వాలి. పాలు అయితే తీసుకోండి. ఈ పిండికి తగినన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాం. ఇలా బాగా కలపండి. బాగా కలపాలండి. కలిపే కొద్ది బాగా వస్తుంది మనకి. ఇలా బాగా కలుపుకోండి. ఐదు నిమిషాలు నానేద్దాం. ఇలా చపాతీ అయితే తయారు చేసుకోండి. మన పేట ఎంత ఉందో అంత చపాతీ అయితే తయారు చేసుకోండి. ఇలా చాక్ అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుందాం. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా గోధుమ పిండి అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే మొదలు పెట్టుకొని ఇలా అయితే వచ్చేయండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా అయితే కొద్దిగా కట్ చేసుకోండి. కట్ చేసిన దాన్ని ఇలా దీనిపైన అయితే ఇలా అప్లై చేసుకోండి. చూడండి, ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. కొద్దిగా పాలు అయితే తీసుకోండి. ఇలా అయితే అప్లై చేసుకోండి. ఇలా పాలన్నీ అప్లై చేసుకోండి. ఆయిల్ అయితే వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ మనం తయారు చేసుకున్నాం, వేసేసుకుందాం. ఇలా స్టార్టింగ్ నుంచి తీసుకుని ఇలా అయితే వేసుకోండి. బాగా వేగింది లేనిది చూసుకుని తిరగేసుకోండి. చూడండి, చక్కటి కలర్ అయితే వచ్చేసింది. తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే. ఆయిల్ తీసేసిన ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఒక 5 స్పూన్లు తేనె యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని బాగా కరిగించుకుందాం. మీకు నచ్చిన ఫుడ్ కలర్, ఒక్క నిమ్మ చెక్క రసం అయితే పిండండి. ఇలా తేనె నెయ్యి మిక్స్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న
చూడండి ఇలంబరి చపాతీ ఇలా అయితే వేసుకుని బాగా పట్టించుకోండి. ఇలా అయితే మొత్తం పట్టించుకోండి. స్టవ్ స్లోగా పెట్టుకొని ఒక చిన్న బాండీలో ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగింది లేని చూసుకోండి. చూడండి మిగిలిన కొద్దిగా చపాతీ పిండి ఉంటే నేను ఇలా అయితే తయారు చేశాను రోజులాగా. ఇప్పుడు దీన్ని ఇలా అయితే వేపుకుందాం. చూడండి రోజు అయితే తయారైపోయింది. ఒక ప్లేట్ అయితే తీసుకోండి. మనం తయారు చేసుకున్నాం ఇలాంటి చపాతీ అయితే వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది ఇలంబరి చపాతీ. చూడండి పొరలు పొరల కింద నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.